ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి మరో అడుగు వేశారు. అదే సమయంలో అనర్హుల పెన్షన్లు తొలగించాలని నిర్ణయించారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 4,000 పెన్షన్ అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. సామాజిక భద్రతా పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయస్సు ఆ పై వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. ఎన్నికల హామీ అమల్లో భాగంగా 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసే అంశంపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్టు గుర్తించారు. అయితే వారికి పింఛన్ అందజేసే విధానంపైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇందుకోసం అధికారులు, మంత్రులకు బాధ్యతలు కేటాయించారు. తదుపరి సమావేశంలో మార్గదర్శకాలు సిద్ధం చేసి అమలు దిశగా ముందుకు వెళదామని సూచించారు. ఇక పలువురు అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా వీరి లెక్కలను ప్రభుత్వం సేకరించింది. అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వీరికి నవంబర్ నుంచి కోత వేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ స్థానంలో కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే వీరి పెన్షన్లు కోత వేసే సమయంలోనే మరోసారి వారి అర్హత గురించి వివరాలు సేకరిస్తున్నారు. దసరా తర్వాత ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు, అనర్హులకు కోతపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.